క్వార్జ్ దందాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఠా దోచుకున్న డబ్బులు నెలకు 20 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్య నేతకు చేరేవి. ఇలా వసూలు చేసిన వాటిల్లో నెలకు 20 కోట్ల చొప్పున 9 నెలల పాటు 180 కోట్ల రూపాయలు ముఖ్య నేతకు వివిధ మార్గాల్లో చేర్చేవారు. అనిల్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే క్వార్జ్ ఎగుమతిదారులను బెదిరించి వసూళ్లు దందా చేశామని ఆయన ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. 2023లో చైనాలో క్వార్జ్కు డిమాండ్ ఉండడంతో టన్నుకు 25,000 నుంచి ₹1,00,000 చెల్లించేవారు. దీంతో క్వార్జ్ ఎగుమతిదారులను అనిల్ కుమార్ యాదవ్ బెదిరించాడు. ఎక్కడైనా తవ్వుకో, ఎంతైనా తవ్వుకో, ఎక్కడికైనా తరలించుకో, ఏ ధరకైనా అమ్ముకో, మాకు మాత్రం టన్నుకు 7,000 నుంచి 10,000 రూపాయలు కట్టాలంటూ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. 2023 సెప్టెంబర్ నుంచి 2024 జూన్లో ఎన్నికల ఫలితాలొచ్చే రోజు వరకు ఈ దందా కొనసాగింది. జూన్ 4న ఫలితాలు చూసి ముచ్చెమటలు పట్టిన ముఠా గప్చుప్ అయ్యింది.